సీను ఆగు. ఏందత్త? ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయంగా ఉంది. తోడుగా పడుకోవచ్చుగా. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదత్త, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సీను. బాయ్. నవ్వులు నువ్వులైతే గాని నువ్వులు నవ్వులైతాయే. సీను, దీంతో నూరుడు మంచిగా వత్తలేదు. బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇగో పాలు తాగు. పెద్దోడా ఇక ఏ నీ అమ్మ, ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తుండే. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయి అంటేనే మాట పడు నేను. నువ్వు నాంత చూస్తావా? అయ్యయ్యో, ఊక తాగుడు కూడా నైన పని. ఏ ఆగ, నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసే బిడ్డ వేసేస్తా, వేసేయ్. వేసేస్తా, ఆగు నువ్వే. వేసేస్తా, అయ్యో, వేసేస్తా. అరే చెప్పేది. ఆగయ్యా. ఓ పెద్దవా, పెద్దంపేట్ పెద్దంపేట్. పీకనీకి ఆకులు లేవు గాని ఏతులకేం తక్కువ లేనట్టు ఈ నేషాలకి ఫుడ్ బోర్డింగ్ సోకొకటి. పోతున్న బస్సుని ఉరుక్కుంటే ఎక్కుడు తప్ప మామూలుగా ఎక్కడీడు. నాటుకోడి ఏమున్నాయిరా? ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆహా, వేకోడ్లు ఒక్కదాని పడేయాలి. ఓహో, ఒక్కటైనా పడి ఉంటది. నా పేరు సీను. ఎందుకు చెప్పిండు? మధ్యలో దాన్ని కమ్మితే కంప కింద గుడ్డే. మీ పేర్లు చెప్పరా? నవ్య, దివ్య, భవ్య. నేను పక్క ఊర్లో చదువుతున్నాను. ఒసే పంది మొహం దానా, వాడేం నని బావనా? అడిగిండని ఆగకుండా పేర్లు చెప్తాను. సిగ్గు లేదు? పోయి అడ్రస్ ఇచ్చిరా, ఇంటికి వచ్చా అవుతాడు. సిగ్గుదేనికే? అయినా తలదించుకొని నడుచుకుంటా పోతే మన మాడళ్ళమని మనకు తప్ప ఇంకొవ్వరికి చెప్పినవుతి మూసుకొన్నాడు. వస్తాయి. సీఎం రోడ్ మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వాయ్ ఎట్లనో, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ కాలేజీలో చదివే అవలగాలు గట్లన్నమాట. అచ్చా గట్లనా? ఆయన మనకు పెళ్లిళ్ళు అయినాక ఎవరినైనా చూస్తామా ఏంది? ఏమనున్నా ఇప్పుడే కదా. నా కోడ్లు ఇంకా రావేంది? మన సెక్యూరిటీ కాన్వాయ్ వచ్చింది. నేను చెప్పినవుతి మూసుకొన్నాడు. నాది మూసే ఉంది, నీ టాక్సీ ఓపెన్ అవుతుంది. అందరుగా వచ్చింది దిగురి. జల్లెక్కులమ్మా. రైట్ రైట్. ఏమనుకుంటాను? పిల్ల కావాలరా, పిల్ల కావాలరా నీకు? ఏమ్రా, మా ఊరు పిల్లనికే పడతావురా? అన్నా వాడు కాదన్నా వీడు. ఇంతంత లేవు, పిల్ల కావాలరా నీకు? పిల్ల కావాలరా నీకు? రే
ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా. జర్రా. సారీ తమ్మా, ఏమనుకోకు. సారీ చెప్తే గుడ్లూరు మీ చూస్తావేమరో గొంతులో కొడతా ఏమనుకుంటున్నావో. అరే ఇడిసే అన్న, ఆయనకి ఈ పాటికి అన్నీ తడిచిపెట్టిద్దా. ఊరిని కమ్ముదాం అనుకుంటే మందలకి వచ్చి కుమ్మిండు కదరా. మల్లిగాడ పోరిని ఎట్టపడేసి ఉంటాడు. ఆ అన్నీ ఉంగబెట్టి తన్నే ఉంటారు. రేయ్, ఆడిపిల్ల వెనకబడాలంటే ఇక రమ్మన్నుండాలే, ఈ పన్న గట్టిగా ఉండాలే. ఇగో నా పెళ్ళాన్ని ఎత్తుకపోయినప్పుడు ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. పో, ఒక్కొక్కడిని ఇరగది. రేయ్, నా పాటికి నేను బస్సులో వెళ్తుంటే నన్నే కొడతారా? అక్కడే తప్పైందని చెప్పినా కాదురా, పుడింగాని లేక మా ఊరికే వచ్చినావా? ఏయ్! పుడింగ్ అన్నేరా. ఏయ్! ఏయ్! తప్పించుకున్నారా యాదవ? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంరా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించారు పదనరా. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సీను, నువ్వు ఇలా రా. సీను, నువ్వు కిక్ కొట్టు, బ్లాక్ చేయటం నేర్పిస్తారా మాస్టర్? కిక్ కొట్టు. సీను, కిక్ కొట్టు. ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. ఏరా అలా చూస్తున్నారు అందరూ? సీనుకి చప్పట్లు కొట్టండి రా. ఏమైనా కిక్ హైలైట్ కొట్టావురా. నేను కిక్ కొడతా, నువ్వు బ్లాక్ చేయి. ఓకే మాస్టర్. ఏ సీను, బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయావేంటి? నొప్పిగా ఉందా? నువ్వు వద్దులే. అరే మీలో ఎవరైనా రండిరా. అయ్యో మాస్టర్, ఇజ్జత్ తీయకండి. నేను రెడీ మాస్టర్, నేను రెడీ మాస్టర్. మీ పొజిషన్ తీసుకోండి మాస్టర్. అరే మన సీనియర్ కరాటే నేర్తాండ్రా. అవును రో. ముందు అని తన్నిందని కావాలని 2 సార్లు తన్నిండ్రా. అబ్బా, మా అన్నగాని చెప్పిందంటే ఆడిని నడి బజార్లో అంగబెట్టి తంతాడు. నువ్వు తన్నులు తిన్నా అడవైదు అంతాడు. ఊకోరా. అయినా అయిపోయిన దానికి చారాటం ఎందుకు రమ్మరా నీకు? అరే సీనా, అమ్మాయిలు రా. నీ అబ్బా నాకే అబద్ధాలు చెప్తారా మిమ్మల్ని. మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు, పూరి దొరకదు. ఏమొత్తాలో మర్చినా సారు. ఏమొత్తులేమో అసలు ఏం కనిపిస్తలేదు సార్. గురువుని నమ్మాలి, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి.
గురువు అయిన పరశురాముడిని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురుద్రోహి, గురువుకే పంగనామాలు పెడతావా? కనపడిన ప్రతి పోరిని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు. సమయం సందర్భం లేకుండా పోరి వెంటపడి అన్నో అనిపించుకున్నావు. గతి లేక నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని లవ్ చేసావు. ఇంటికి వచ్చిన గజలక్ష్మిని లైన్లో పెట్టావు కానీ లైవ్లో పెట్టలేకపోయావు. తిరిగి 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 బస్సు డిపోకి వచ్చినట్టు అయింది నీ బతుకు. తిరిగి వచ్చిన బస్సు డిపోకి రాకి ఇంకేడికి పోతుంది? ప్యాసింజర్ లేని బస్సు, బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు, ప్రాప్తం లేని ప్రేమ ఫలించదరా గడిజిల్లరా. గే అదంతా నాకు తెలియదు. ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం, అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం. సారు అన్న బెడ్రూమ్ లో, తమ్ముడు బాత్రూమ్ లో. ఇప్పుడు సమయాలు ఇంకెందుకు తిక్కలేస్తుందో? నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే. నీ నీతులతో నాకు పోరి పడది. ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు. పూజ గదిలో పూజే చెయ్యాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి. ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల. ముందర కాళ్ళగద్దుకుని నీ మెళ్ళో వేసుకో. పోరి కనబడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కాముగా వేసి. ఏవుకో, నన్ను పరిచయం చేయకు. ఓర్పు ఓర్పు కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పూయదు. మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది. ఇది కూడా ఇస్తున్నాను. ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వేలికి పెట్టు. చూడడానికి ఎవ్వరు దొరకలేరు. సూపరే సార్, సూపరేలు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, బాహుబలి ప్రభాస, బాహుబలి ప్రభాసు. దేనికి ఫోన్ చేసావు నాన్న? ఏంటి, ఉంగరం కావాలా? పోరిని లైన్లో పెట్టావా? అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న? ఓహో, అజయ్ దేవగన్ చెప్పాడా? అతను అడిగితే అతను కూడా ఒక ఉంగరం ఇచ్చానులే. ఆ ఉంగరం తీసుకెళ్లి కాజల్ వేలికి పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చి కౌగిలించుకుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నానే నీకు చెప్పేటి? ఓకే ఓకే, నీకు కూడా ఒక ఉంగరం కావాలా? ఎలాగా? నా దగ్గర ఒక్కటే ఉంది. సీన్ అని మంచి కుర్రాడు, మనకి బాగా కావాల్సిన వాడు. పాపం 3 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాడు. అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న. ఏమనుకోకు, నేను మాట తప్పని వాడిని కదా. ఉంటాను, ఈసారి ఇస్తానులే. ఓకే సీను, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలారా, ఇదిగో అసలు జై బహదూర్కి, అమితాబ్ బచ్చన్కి ఇలాంటి ఉంగరం ఇచ్చాను. వాళ్ళేమో బాలీవుడ్ లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమాట పెడుతున్నారు. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. అయినా నా నొదట నీకు హెల్ప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా బాబు? మరి చూతగాడు చేసిండు, అసలు ఫోనే చేయలే, స్విచ్ ఆఫ్ ఉందిరా. తుని అబ్బా, ప్రతి ఒక్కడు మోసం చేస్తాడే. నీకు సాతగాక నన్ను కొడతావేంద్రా? మోసం రా, అంతా మోసం. దునియా మొత్తం మోసం. ప్రేమ మోసం, పోరీ మోసం. అరే సీనా, లవ్లకి ఇవన్నీ కామన్ రా. లవ్ చేసిన వాళ్ళంతా సక్సెస్ అవుతారా రా? పెళ్లి కాకముందు, పెళ్లి అయినాక, అరే పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా తెగదెంపులు చేసుకుంటున్న రోజులు రాయివి. దీన్ని బట్టి చూస్తే నువ్వు మస్తు లక్కీరా. లవ్లో మాత్రమే డ్రాప్ అవుట్. లైట్ తీసుకోరా. ఒక లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, లవ్కు విలువేడుందిరా. గవన్నీ కథలరా. లవ్ లాటరీ టికెట్ అసోంటిది. కోటికొక్కడు అదృష్టవంతుడు ఉంటాడు. లాటరీ టికెట్ పైసలు పెట్టి కొనాలి. కానీ లవ్ పుణ్యానికి వస్తుంది కాదురా. ఒక్కటి కాకపోతే ఇంకొకటి. గంతేగాని పోరువేయిందని రందు పెట్టుకుంటావారా? అరే నాతోని కాదురా, నన్ను రియకరా. ఇప్పుడు గట్టినే అంటావురా, మళ్ళా పొల్ల కనబడంగానే సొంగ కడతావు. రే, నా సంగతి నీకు తెలియదు. శ్రీనుగాడు మాట అంటే మాట. వెనకటికి నీ అసొంటోడే. రాజా నేను ఎగురుతా గానీ పందిరి చిన్నగా ఉన్నదన్నాడట. గట్టినే ఉంది నీ లెక్క. రేయ్, ఇంకోసారి పోరి జోలికి వెళ్తే నీ కాలుకు చెప్పుతో కొట్టరా. అరే పోరి మ్యాటర్ తప్ప ఇంకేదైనా మాట్లాడరా. నాకు ఇదే పని అనుకున్నావారా? అయినా సీనా, నేను చెప్తే లవ్ చేసుడేంద్రా? కనిపించిన పుల్లనల్లా లవ్ చేస్తారా రే వాళ్ళన? పోరికి నిన్ను చూస్తే నరాలు జీవు అనాలే, గట్నే నీకు కూడా రోమాలు లేచి నిలబడాలి. మళ్ళీ పోరి గురించి మాట్లాడతావేంద్రా? ఇంకోసారి పోరి గురించి మాట్లాడితే దేశం పోతావు. ఓహోహో, తొండా తొండా నీ బిర్రె ఎక్కడ దాకా అంటే తాడి చెట్టు మొదలు దాకా అన్నదట. నీకు పోరు నేసుకుంటూ సాతగాక నా మీద పడి ఎడతావేంద్రా?
డబ్బులు నాది. అరే సినా నేను కొట్టినోడు ఒక్కడే పోతాన్రా. ఎవడ్రా? ఆ రోజు బస్సులో కొట్టిండు కదా ఆడే. పద. రే ఏందిరా ఒక్క దెబ్బకి గట్ల పడేసినావు? వీణ్ణే కాదురా, ఒక్కొక్కడిని ఏరుకుంటూ వేసేద్దాం. చల్. ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా. రేయ్ ఈడొక్కడే మిగిలింట్రా. సీను ఒక్క ఛాన్స్ ఇరా, నా పవర్ చూపిస్తా. నీ అబ్బా.